హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. మీ అందరికీ మెరీ క్రిస్మస్. నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళకి, ఎవరైతే లైక్స్ చేస్తున్నారో వాళ్ళకి, ఇంకా వీడియోస్ చూడడం వాళ్ళకి కూడా మెరీ క్రిస్మస్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండి. సో ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో అనేకమైన సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ అయితే నేను క్రిస్మస్ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా క్రిస్మస్ వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? సో ముందు రోజు అయితే 2 o'clock వరకు మేము స్నాక్స్ అవి చేయటం వల్ల అక్కడ బయటకు వెళ్ళి షాపింగ్ చేసి వచ్చిన వస్తువులు, డిన్నర్ చేసినవి, పిండి వంటలు చేసినవి అన్నీ అసలు ఎంత మెస్సీ అయిపోయిందో. హాల్, డైనింగ్ అండ్ కిచెన్ ప్లేసెస్ అయితే గందరగోళం అయిపోయినాయి. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ సర్ది పెట్టేయాలి. సర్దేసి అన్నీ రెడీగా పెడితే నాకు హెల్పర్ వచ్చి నీట్గా ఇవన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. సో అందుకోసం నేను పొద్దున్నే లేచిపోయాను. ఇప్పుడు టైం చూడండి 6:10. ఇప్పటికే నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. అంటే 6:20 అంటే మాది ఒక 10 minutes ఫాస్ట్. సో నేను ఫ్రెష్ అయ్యి వచ్చానంటే నేను ఒక 5:50 అలా లేసాను అనమాట. 2కి పడుకుని ఫస్ట్ అయితే ఇవాళ తలస్నానం చేసే పని ఉంటుంది కదా, తలస్నానం చేసే ముందు నేను ఆయిల్ పెట్టుకుని చేస్తాను. సో అందుకే ఫస్ట్ లేవగానే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. సో దట్ హెయిర్ అంతా కొంచెం ఆయిల్లో సోక్ అయ్యి రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉంటుందని నేనైతే హోమ్ మేడ్ ఆయిల్ పెట్టుకుంటున్నాను. నా ఆయిల్ వీడియో కూడా ఛానల్లో ఉంది, మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. ఆయిలింగ్ అయిపోగానే వంటగదిలోకి వచ్చి ఫస్ట్ వంటగది సర్దడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే తన్ని కొంచెం ఎర్లీగా రమ్మన్నాను ఇవాళ. సో తను వచ్చే లోపల ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసేసి తను డిషెస్ వాష్ చేసే లోపల మిగతా రూమ్స్ నేను సర్దేశాను అనమాట. ఆ తర్వాత నేను పిల్లలకి స్నానాలు చేయించేసి ఇదిగో చికెన్ కర్రీ చేస్తున్నాను ఫర్ దోశ అండ్ చికెన్. ఇప్పుడు వచ్చేసి తిను మా హెల్పర్ అన్నమాట. తిని లేకపోతే అంటే వీళ్ళు లేకపోతే, హెల్ప్ చేసే వాళ్ళు లేకపోతే లైఫ్ ముందుకెళ్ళదు. నాలాంటి వాళ్ళకి అన్ని పనులు నేను చేసుకోను. అందుకే ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్, పాప స్నానం చేసేసి ఆవిడకి స్వీట్స్ అండ్ ఒక చిన్న శారీ గిఫ్ట్గా ఇస్తున్నాం అనమాట. మొత్తానికైతే అలా అయిపోయింది మార్నింగ్ సెషన్. సో రెడీ అయిపోయి ఫోటో సెషన్లోకి వచ్చేసాము. ఫోటోలు తీసుకుని బయలుదేరి మేము చర్చ్కి వెళ్ళిపోయాం. ఈసారి క్రిస్మస్ అనేది మేము తిరుపతికి వచ్చాక న్యూ చర్చ్కి వెళ్తున్నాం కాబట్టి చర్చ్లో జరగట్లేదు. ఒక ఫంక్షన్ హాల్ తీసుకుని ఫంక్షన్ హాల్లో చేస్తున్నారన్నమాట క్రిస్మస్ పార్టీ అనేసి. చాలా బాగా చేశారు క్రిస్మస్ సెలబ్రేషన్స్. సో మొత్తం డెకార్ కానీ, ఫుడ్ కానీ అంతా చాలా బాగుండింది. లంచ్ అంతా కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారనమాట. సో ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దట్. సో అందరం ఒక చోట కలిసి, అది ఎంత రిచెస్ట్ హోటల్లో అయినా కానీ లేదా మనకున్న దాంట్లో కొంచెం అయినా కానీ అందరం ఒక చోట కలిసి చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా, అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలా అయితే హ్యాపీగా మా లంచ్ కూడా ఇక్కడే అయిపోయింది. సో మేము 10:30 ఆ టైంకి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం మార్నింగ్. అండ్ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 5 o'clock అయిపోయింది. ఇక్కడైతే పిల్లలు చాలామంది డ్యాన్సెస్ వేశారు. ఇది మా పాప అనమాట. ఇంట్లోనే నేర్పించి తీసుకెళ్ళి వాళ్ళ చేత వేయించామన్నమాట. ఈ పాప తనకి నేనే నేర్పించాను, ఎవరి పిల్లలకి వాళ్ళే నేర్పించుకున్నారనమాట. సో ఇలాగా పిల్లల డ్యాన్సెస్, ఆ తర్వాత కొన్ని సాంగ్స్, కేక్ కటింగ్, క్యాండిల్ లైట్ సర్వీస్, ఇట్లా చాలా జరిగినాయి. అన్నీ జరిగి లంచ్కి మేబీ 2:15, 2:30 ఆ టైం అప్పుడు అయిందనమాట. బట్ ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. క్రిస్మస్ అని హ్యాపీగా ఉంటారు కదా, కాబట్టి అంత హంగ్రీ ఎవరు ఫీల్ అవ్వలేదు. సో మొత్తానికి క్రిస్మస్ అయితే ఇలా జరిగింది. కానీ ఇక్కడి నుంచి మేము ఇంటికి రాకుండా మధ్యలో ఇంకో చోటుకి వెళ్ళాము. అదేంటంటే మా వారు నా క్రిస్మస్ రోజు ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. నా కోసం ఒక షిజ్జు పప్పిని కొన్నారనమాట. సో ఆ పప్పిని చూస్తే నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది. చాలా ఇయర్స్ నుంచి అడుగుతున్న పప్పి కావాలనేసి నేను. బట్ ఏమైందంటే బాబు చిన్నాడు, మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాము, ఎక్కడ పెట్టాలి పప్పిని, ఇవన్నీ కన్స్ట్రెయిన్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని తీసుకోలేదన్నమాట. కానీ ఏమైందంటే నేను ముందు రోజు వాళ్ళు మా అమ్మాయిను మా వారు సో రేపు తీసుకోవాలని ప్లాన్ చేసేసుకొని, నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అనేసి వాళ్ళిద్దరికి నచ్చిందని, నాకు నచ్చుతుందని తీసుకున్నారు. అని మా పాప కూడా ఇంకా తను అడుగుతుంది తను కూడా. సో మొత్తానికి చర్చ్ నుంచి వచ్చి వీడిని తీసేసుకున్నాము. వీడి పేరు మైలో అని పెట్టామన్నమాట. సో వీఆర్ అఫీషియలీ 5 నౌ. సో ఈ బుజ్జోడు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయాడు. చాలా బాగుంది కదా, మేల్ పప్పి నేను పట్టుకుంది. అండ్ మా బాబు పాప కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. పాప అయితే అసలు చాలా కేరింగ్గా చూసుకుంటుంది. ఎన్ని రోజులు చూస్తుందో తెలియదు. మొత్తానికైతే బాగా చూసుకుంటున్నారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు దాంతో. సో పాప పట్టుకునింది కదా, ఇది వచ్చి ఫీమేల్ పప్పి. ఇదైతే మేము తీసుకోలేదు కానీ అక్కడ ఉన్నంతసేపు కాసేపు పట్టుకుని ఆడుకుంది. ఇంటికి వచ్చి గెస్ట్కి డిన్నర్ ప్రిపేర్ చేసి వాళ్ళందరికి భోజనాలు పెట్టేశాను. అండ్ మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి మాతో జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా మొత్తానికి మేము
గెస్ట్‌కి అయ్యో మా బ్రదర్ వాళ్ళన్నమాట వీళ్ళు. సో, వీళ్ళకి అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత మొత్తానికి చిన్న కేక్ ఒకటి తెచ్చుకొని నైట్ 10:30 అయిపోయింది అప్పటికి టైము. ఇంకా ఆ టైంలో కేక్ కట్ చేసుకొని మా డేనైతే ఇలా ఫినిష్ చేసాం. మా క్రిస్మస్ అయితే చాలా బాగా జరిగింది. ఫస్ట్ టైం మేము మ్యారేజ్ అయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికి గానీ, అత్తమ్మ వాళ్ళ ఇంటికి గానీ వెళ్ళకుండా మా నలుగురమే ఉండి చేసుకున్న ఫస్ట్ క్రిస్మస్. అండ్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మేము సరిగ్గా చేసుకోవట్లేదు. కోవిడ్ అప్పుడు జరిగిన కొన్ని సాడ్ మూమెంట్స్ వల్ల చేసుకోవట్లేదు. ఇప్పుడైతే చాలా బాగా చేసుకున్నాం ఈ ఇయర్. సో, హోప్ మీరందరూ కూడా క్రిస్మస్ చాలా బాగా చేసుకుని ఉంటారని నమ్ముతూ, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఇంకా నుంచి వాయిస్ ఓవర్లు ఇవన్నీ పెట్టుకోకుండా డైరెక్ట్గా వీడియోసే తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మెరీ క్రిస్మస్ వన్స్ అగైన్. బాయ్.